మాజీ ముఖ్యమంత్రి సతీమణి వైఎస్ భారతిరెడ్డి మీద టీడీపీ కార్యకర్త కిరణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత టీడీపీ పార్టీ పరంగా తీసుకున్న చర్యలు, కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కొంతమంది టీడీపీ మద్దతుదారులకు తీవ్ర ఆగ్రహాన్ని గురిచేశాయి. వైసీపీ హయాంలో మాజీ ముఖ్యమంత్రి అనే కనీస గౌరవం లేకుండా మహిళలు అనే సంస్కారం మరచి రాజకీయ విలువలు గాలికొదిలేసి బాబు కుటుంబంలోని మహిళలను వైసీపీ నాయకుల నుంచి ఆ పార్టీ కార్యకర్తలుగా చెప్పుకునే వారి వరకు ఎంతో ఘోరంగా అవమానించి అవహేళన చేశారో ఇప్పటి టీడీపీ శ్రేణులు మర్చిపోలేకపోతున్నారు. ఆనాడు వారు ఆవేశానికి ఓర్పు అనే ముసుగు తొడిగిన టీడీపీ ఈనాడు అదే ఆవేశానికి బాధ్యత అనే తాళం వేస్తున్నారు అంటూ కొంతమంది టీడీపీ తమ్ముళ్లు వారి పార్టీ అధిష్టాన నిర్ణయాలపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాడు నిండు సభలో 151 మంది వైసీపీ సభ్యులు 23 మంది టీడీపీ నేతల మధ్యన నారా భువనేశ్వరిని తన భర్త చంద్రబాబు సాక్షిగా ఘోరంగా అవమానించారు వైసీపీ నేతలు. ఎన్టీ రామారావు కుమార్తె, నందమూరి ఆడపడుచు, నారావారి కోడలు, ఇలా తన చుట్టూ బలమైన కవచం ఉన్నప్పటికీ కేవలం అధికార మదంతో వైసీపీ నీచులు అంతటి దుస్సాహసానికి పాల్పడ్డారు. దీనితో అటు జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఇటు బాలకృష్ణ వరకు నందమూరి వారసత్వం మొత్తం ఏకతాటి మీదకొచ్చి వైసీపీ నాయకుల దుస్సాహసాన్ని ముక్త కంఠంతో ఖండించారు. అయినా కూడా వైఎస్ జగన్ కించిత్తైనా విలువలు పాటించకుండా భువనేశ్వరిపై ఈ తరహా వ్యాఖ్యలు చేసిన వారిపై ఎటువంటి చర్యలకు ఉపక్రమించలేదు. అలాగే బోరుగడ్డ, వంశీ, కొడాలి నాని, రోజా, జోగి రమేష్, శ్రీరెడ్డి, పోసాని వంటి వైసీపీ ఉన్మాదుల చేత గత 5 ఏళ్లు టీడీపీ కార్యకర్తల చెవుల్లో రక్తం వచ్చేలా బాబుపై, ఆయన కుటుంబంపై నీచమైన రాజకీయం చేశారు జగన్. అటువంటి పార్టీ నేతల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన కార్యకర్తలకు ఇటువంటి శిక్షల వైసీపీ నేతలు చేస్తే తప్పు కానిది, చర్యలు లేనిది టీడీపీ శ్రేణులకు ఎందుకు అంటూ కొంతమంది టీడీపీ సానుభూతి పరులు కిరణ్ అరెస్టుపై, ఆయన్ను మీడియాకి చూపించిన విధానంపై మండిపడుతున్నారు. గత 5 ఏళ్లు బాబు లోకేష్ పై రెచ్చిపోయి చివరికి జగన్ ఓకే అంటే 5 నిమిషాల్లో బాబుని లేపేస్తా అంటూ హద్దులు దాటిన బోరుగడ్డకు సైతం జైల్లో విందులు వినోదాలతో సకల మర్యాదల కర్రలతో బాబు ఇంటిపైకెళ్లి దాడికి యత్నించిన జోగి లాంటి వారికి సైతం టీడీపీ నాయకులతో స్నేహబంధాల, కొడాలి నాని విషయంలో లేని దుందుడుకు చర్యలు, శ్రీరెడ్డి విషయంలో చూపించిన క్షమాగుణం పార్టీ కోసం పనిచేసే వారిపైన లేదా అంటూ ప్రభుత్వ నిర్ణయంపై కొంతమంది టీడీపీ అభిమానులు అలకపూనారు. ప్రత్యర్థి పార్టీ నేతల గత పాపాల మీద లేని మీ ఆవేశం, పార్టీ గెలుపు కోసం పచ్చ జెండా భుజాన మోసిన వాడిపైన మీ ప్రతాపం అంటూ సోషల్ మీడియాలో టీడీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ తెలుగు తమ్ముళ్లు అలకపాన్పు ఎక్కారు. అయితే వారి అలక, ఆవేశం ధర్మగ్రహమేనా అంటే ఒక్కో కోణంలో అది వాస్తవమే అయినప్పటికీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధినేతగా బాబు తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా హర్షణీయమని చెప్పాలి. తన వ్యక్తిగత ద్వేషంలో, తన పార్టీ క్యాడర్ మానసిక సంతోషాల కోసమో రాజకీయాల్లో విలువలను మరిచిపోలేదు బాబు. అవతలివాడు గడ్డి తిన్నాడు కదా అని అదే గడ్డి మనం తింటే ఎలా అన్న సామెత మాదిరి వాళ్ళు హద్దు దాటారు కదా అని వీళ్ళు హద్దు దాటితే ఎలా అన్న సిద్ధాంతం టోన్ బాబు 40 ఏళ్ల రాజకీయ జీవితం గడిచింది. బాబు అలా లేకుంటే నాడు వైసీపీకి పట్టిన గతే రేపు టీడీపీకి తప్పదు అనే వాస్తవాన్ని టీడీపీ శ్రేణులు బలంగా నమ్మాలి. క్షణికావేశాలు, తాత్కాలిక ఆనందాలు దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇవ్వలేవు అనేది టీడీపీ తమ్ముళ్లు గ్రహించాలి. వారి ఆవేశం సహేతుకమే అయినప్పటికీ అది ఆచార సాధ్యం కానిదని గుర్తించాలి. అటువంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా వారిపై కఠిన శిక్షలు వేయనిదే సమాజంలో మహిళలకు సరైన గౌరవం, భద్రత దక్కని పరిస్థితి ఏర్పడుతుంది.